నమస్కారం అమ్మా. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? 100 రోజులు గడిచాయి కదా. బాగా ఉందమ్మా. 100 రోజుల్లో మీరు గమనించిన మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి? మార్పులు అన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఎందుకంటే అంత ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు మొత్తాన్ని వీళ్ళు ఎదుర్కొంటున్నారు రకంగా చెప్పాలంటే. వాటికని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా మొత్తం ప్రక్షాళన చేశారు. అలాగే తిరుపతిలో కూడా ఇప్పుడు అన్ని మసత్తులు తీసేసి హిందువులనే ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. ఎందుకంటే రాగల 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక బాంబే స్థాయిలో డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు తప్పకుండా. పైగానేమో ఒక సంవత్సరం 2 ఏళ్లలో వీళ్ళు బుద్ధి సంబంధించిన వాళ్ళు కూడా భారతదేశం వస్తారు. వాళ్ళు వచ్చేసి అక్కడ పరిక్రమ అని చెప్పేసి పెద్ద ఉత్సవం చేస్తారు అనమాట. ఈ మధ్య దళైలామా కూడా ఏదో పెద్ద మొత్తం విరాళం ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ అమరావతి డెవలప్ చేస్తే. ఎందుకంటే అక్కడ అమరావతిలో అద్భుతమైన పాత కాలం కట్టడాలు ఉన్నాయన్నమాట, ఆ బుద్ధి సంబంధించినవి. అందుకని వాళ్ళు ఒక 10 years బ్యాక్ ఒకసారి 30,000 మంది వచ్చి అక్కడ పెద్ద ఉత్సవం చేశారు అక్కడ. అలాగే మళ్ళా వస్తారు ఇంకోసారి వస్తే మటుకి తప్పకుండా వాళ్ళు ఫండ్స్ ఏపీకి ఇస్తారు ఎట్టి పరిస్థితుల్లో. 100% బాబు గారే బెస్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు. ఆయన అంతకుముందు రాజకీయంగా ఏ పరిణతి లేదనమాట. ఆయన ఏదో వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడ్డాడు తప్ప ఆయన చేసింది ఏమి లేదు. ఎంతసేపు నేను బటన్ నొక్కుతా అంటున్నాడు తప్ప ఆయన ఏం చేసింది లేదు, ఏ అభివృద్ధి లేదు. రోడ్లు మొత్తం నాశనం అయిపోయినాయి ఏపీలో. ప్రస్తుతం వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది అనమాట. వాటిని మొత్తం 1 by 1 గాడిలో పెడతారు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇట్టి పరిస్థితుల్లో ఏపీని మళ్ళీ డెవలప్ చేసేసి అన్ని విధాలు అభివృద్ధి చేస్తాడు. నిన్నే సీ ప్లేన్ కూడా పెట్టారు అనమాట. ఇది భారతదేశం కాదు, ఎక్కడ లేదు ఆ విధానం. ఫస్ట్ టైము శ్రీశైలం ఏర్పాటు చేశారు విజయవాడ నుంచి. అలాగే మొత్తం 10 ప్లేసుల్లో సీ ప్లేన్ పెడతారంట. దానివల్ల రవాణా సౌకర్యం కూడా చాలా మందికి సౌకర్యంగా ఏర్పడుతుంది అనమాట.